వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటబ్బా సరుకులన్నీ ముందేసుకుని కూర్చున్నాను అని అనుకుంటున్నారు కదా. డీమార్ట్కి వెళ్ళొచ్చి సరుకులన్నీ సర్దుకుంటున్నానండి. ఈ వీడియో తీసి చాలా రోజులైందండి, కానీ పోస్ట్ చేయడానికి కాస్త లేట్ అయింది. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను చేసుకునే పనులు, ఈ సరుకులు సర్దుకోవటం, ఇంట్లో చేసుకునే పనులు మొత్తం మీకు చూపిస్తూ ఒక విషయం గురించి అయితే మాట్లాడదామని అయితే మీ ముందుకు వచ్చానండి. ఏమీ లేదండి, టెక్నాలజీ అయితే బాగా పెరుగుతుంది కదా, అండ్ సోషల్ మీడియా యొక్క ప్రభావం కూడా చాలా మంది మీద చూపిస్తుంది. అండ్ సోషల్ మీడియా పుణ్యమా అంటూ చాలామంది తెలియని విషయాల్ని తెలుసుకుంటున్నారు, చాలా విషయాలు నేర్చుకుంటున్నారు, చాలా రకాలుగా ఇంప్రూవ్ అయ్యారండి చాలామంది జనాలు. అందులో నేను కూడా ఒకదాన్నే. సో ఈ టాపిక్ విషయమై ఈరోజు మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో భాగంగా ముందుగా చెప్పుకునేది వచ్చేసి యూట్యూబ్ అండి. యూట్యూబ్లో ఇలా వీడియోస్ వస్తాయి, చూడొచ్చు, అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మనీ సంపాదించవచ్చు అని ఇలాంటి విషయాలు చాలామందికి తెలియదండి. తెలియని వాళ్ళలో నేను కూడా ఉన్నాను ఒకప్పుడు. కానీ మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగి నాలెడ్జ్ పెరిగిన నుంచి ఇక మొత్తం అంతా మొబైల్లోనే వస్తుంది. మొబైల్ తీసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ చాలా వరకు మారిందండి. తెలియని విషయాల్ని తెలుసుకుంటూ మనం ఎలా మారాలి అనేది మనల్ని మనం మార్చుకుంటూ చాలా వరకు నాకు కూడా చాలా మార్పు వచ్చిందండి. ఇంకా ఈ విషయమే మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, మనం ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అని. ఇంకా నేనైతే అలాగే అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మనం సోషల్ మీడియాని మంచికి వాడుకుంటే మనకి మంచి జరుగుతుంది, లేదు చెడుకు వాడుకుంటే అది చెడు మాత్రమే జరుగుతుంది కదా. యూట్యూబ్లో వచ్చేసి మనకి రాని విషయం ఏదైనా ఉంటే అందులో చూసి నేర్చుకోవచ్చండి. మనకి తెలియని విషయాలు ఏదైనా సరే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకు ఆ వీడియోస్ అయితే వస్తాయి. అలాగే మనకి తెలిసిన విషయాలు షేర్ చేసుకోవటానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కదా. మనకి తెలియని విషయాలు తెలుసుకుంటూ, తెలిసిన విషయాలు షేర్ చేస్తూ ఒక మంచికి అయితే వాడుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, చెడ్డ వీడియోస్ కూడా పెడుతున్నారండి. సో పెట్టేవాళ్ళు పెడతారు, అది వాళ్ళ ఒపీనియన్. కానీ మనం చూసే వాళ్ళం కూడా కొంత మనలో కూడా తప్పు ఉంటుంది కదండి. చూడమని అయితే ఎవరు చెప్పలేదు కదా. యూట్యూబ్లో నేర్చుకోవాలి కానీ చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయండి. చాలామందికి అసలు ఇంట్లో వంట ఎలా చేయాలి, ఇల్లు ఎలా క్లీన్గా పెట్టుకోవాలి అనేవి చాలామందికి తెలియదండి. సో అలాంటి వాళ్ళకు కూడా ఒక హోమ్ మేకర్ చేసుకునే పనులన్నీ కూడా ఎలా చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. సో వాటిని చూసి ఎలా ఉండాలి, మనం ఎలా ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అని నేర్చుకున్న వాళ్ళైతే చాలామంది ఉన్నారండి. సో ఇలా మనకి మంచికి వాడుకుంటే చాలా మంచిదండి. అంతెందుకు, నాకైతే ఫస్ట్లో అసలు కుకింగే వచ్చేది కాదు, ఏదో అరకొరగా వచ్చేది. ఇప్పుడు నాకు ఏదైనా రెసిపీ కావాలంటే వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేసి దాన్ని బట్టి నేను వంట నేర్చుకున్నానండి. అలాగే మనకి ఏదైనా అవసరమైన విషయాల్ని మంచికి వాడుకుంటే చాలా మంచిదండి. అంతేకాదండి, నాకు స్టిచ్చింగ్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ స్టిచ్చింగ్ నేర్చుకోవటానికి వెళ్ళాలంటే ఈ ఇద్దరు పిల్లలతో నాకు అస్సలు అవ్వదు. సో ఇప్పుడు యూట్యూబ్లో స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి, వాటిని చూసే నేను నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నా బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా మనకి ఉపయోగపడే వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఇందులోనే మనం ఎలా చదువుకోవాలి, ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి, తెలుగులో ఎలా మాట్లాడాలి, కొన్ని మోటివేషనల్ వీడియోసు, చాలామంది డిప్రెషన్కి గురైన వాళ్ళకి మోటివేషనల్ వీడియోసు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. పెద్దవాళ్ళకి డివోషనల్గా పూజా వీడియోసు, చాలామందికి పూజ ఎలా చేసుకోవాలి, ఏ పూజ ఎలా చేయాలి, ఏ పండుగ ఎలా చేయాలి, ఇలాంటివి ఏవి తెలియదండి. అలాంటి వాళ్ళందరి కోసం చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం మంచికి వాడుకుందాం. మనం ఏదైనా పని చేసామంటే అవతల వాళ్ళకైనా ఉపయోగం ఉండాలి, లేదు మనకైనా ఉపయోగం ఉండాలి. మనం ఏదైనా చేసిన పని వల్ల ఎవరికో ఒకరికి ఉపయోగం ఉండాలి, మంచి జరగాలి.
అందుకని నేను ఇలా పర్టికులర్గా చెప్తున్నానండి. మనం చేసే పని వల్ల ఇతరులకి హాని జరగకూడదు, అలా అని మనం నష్టపోకూడదు. ఏదో నా మనసుకు అనిపించింది అయితే చెప్పానండి. మీకైతే అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి. అలాగే ఇంకా సర్దుకోవడం అంతా అయిపోయిన తర్వాత ఇంక బట్టలు అయితే ఉన్నాయండి. బట్టలన్నీ మడతపెట్టి కబోర్డులో సర్దేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పిందంతా డైరెక్ట్గా మాట్లాడుతూ చెప్పొచ్చండి, కానీ అంత కరెక్ట్గా కన్వే చేస్తానో లేదో అని చెప్పి అనిపించింది. డైరెక్ట్గా మాట్లాడాలంటే ఏదో కాస్త బెతుకుగా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా వీడియో పెట్టి ఇదంతా చెప్పాను. నా మనసుకు అనిపించింది చెప్పానండి. కొన్ని చూసిన తర్వాత చాలామంది యూట్యూబ్ని మిస్యూజ్ చేస్తున్నారండి. యూట్యూబ్ అనే కాదు, చాలా ఉన్నాయి కదా మనకి యాప్స్. మనం ఏదైనా ఇంట్లోకి వస్తువు కొనుక్కోవాలన్నా యూట్యూబ్లో సెర్చ్ చేసి దాని గురించి రివ్యూస్ చూసి ఆల్రెడీ ఎవరైనా కొన్న వాళ్ళు ఉన్నారేమో చూసి అవన్నీ ఒకసారి మనం వెరిఫై చేసుకొని కానీ కొనడం లేదు. అలాంటి వాళ్ళని మోసం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మనం ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి మరి. అంతేకాదండి, ఇంకా ఇప్పుడు పిల్లలు కూడా మొబైల్ చూడడం స్టార్ట్ చేశారు. చిన్న పిల్లల కాంచే మొబైల్ చూస్తామని అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చూసేటప్పుడు కూడా కొన్ని మంచివి వస్తాయి, కొన్ని చెడ్డవి వస్తాయి కదా. సో మనం వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు, అలాంటివి కూడా కొంచెం గమనిస్తూ ఉంటే మంచిదండి. ఎందుకంటే అందులో మంచి చెడు చూసే జ్ఞానం వాళ్ళకు ఉండదు కదా. కాస్త తెలిసొచ్చిన పిల్లలు అయితే వాళ్ళకి అర్థమవుతుంది. తెలియని పిల్లలకి అందులో మంచి చెడు డిఫరెన్స్ వాళ్ళకి తెలీదు. అందులో చూసేదే నిజం అని అనుకుంటారనమాట. సో పిల్లలకి మొబైల్ ఇచ్చేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే మా అబ్బాయికి మొబైల్ ఇచ్చేటప్పుడు వాడు పర్టికులర్గా ఫన్మోజీ వీడియోస్ చూస్తాడండి. కానీ నేనేమి అనను, ఎందుకంటే ఫన్మోజీలో ఫన్ వీడియోస్తో పాటు మోటివేషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ కూడా చాలా ఉంటాయి. వాటి గురించి కూడా వాళ్ళు చెప్తారు, కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చెప్తారు. సో దానివల్ల కొంత వాళ్ళకి ఎడ్యుకేట్ అయినట్లు ఉంటుందిలే అని చెప్పి ఫన్మోజీ ఛానల్ని ఎక్కువగా చూడనిస్తూ ఉంటాను పిల్లల్ని. ఇంకా ఈ మధ్య అయితే మొబైల్ ఇవ్వటం చాలా వరకు తగ్గించేసానండి. ఎక్కువగా మొబైల్ ఆపేసి టీవీయే చూడు అని చెప్తున్నాను. ఎందుకంటే మొబైల్ చూడడం వలన హెడేక్ అలాంటివి కూడా వస్తున్నాయి. అందుకని చెప్పి మొబైల్ ఇవ్వలేదు. ఇంకా మా పాపకు కూడా అలవాటు అయిపోతుందండి. మెల్లమెల్లగా తనకు కూడా తప్పిద్దాంలే అని చెప్పి పిల్లలు ఉన్న దగ్గర మాత్రం మొబైల్ అస్సలు వాడడం లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మొబైల్ పిల్లల చేతుల్లో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనం చూసేటప్పుడు చూసే వీడియోసే కానీ, మనం చేసే పనులే కానీ, మనం తీసుకునే నిర్ణయాలే కానీ మొబైల్ నుంచి చూసే దాని ఎఫెక్ట్ మన మీద కూడా చాలా పడుతుందండి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించుకుని మనం కూడా నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుందండి. సో అదండి, సోషల్ మీడియాని మంచికే వాడదామండి, చెడుకి వాడొద్దు. ఇక్కడ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను కదండి, ఇవి చాలా లేతగా ఉన్నాయన్నమాట. సన్నగా కట్ చేసి ఫ్రై చేస్తే ఇంకా మా అబ్బాయి ఇష్టంగా తింటాడు. చేదైతే అస్సలు ఉండదండి. ఇందులో ఒక టమాటా వేసుకున్నామంటే చిన్న చేదున్నా అది కూడా పోతుంది. ఇంకా లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళ గురించే కాదు మన గురించి మనం కూడా పట్టించుకోవాలి అని. ఇంకా అందులో భాగంగానే కాస్త హెల్త్ కేర్ కూడా తీసుకుంటున్నాను. ఈరోజు అయితే బీట్రూట్ జ్యూస్ చేసుకున్నానండి. ఇంకా వాటి కోసమే ఈ కాకరకాయ ఫ్రై అయ్యేలోపు అవి ముక్కలు కట్ చేసుకొని జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. చూసారా, ముక్కలు కట్ చేస్తాను. ఇంకా ఇది జ్యూస్ ప్రిపేర్ చేసేలోపు మనకి కాకరకాయ ఫ్రై కూడా అవుతుంది. మా అబ్బాయికి కొంచెం ఇష్టం అన్నమాట, లేతవి చేదు లేకుండా ఉంటే తింటాడు. సో అందుకని చెప్పి నేను ఒక టమాటా కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి. చాలా వరకు పిల్లలు కాకరకాయ కూరని అస్సలు తినరు.
ఎవరికైనా ఇష్టం లేని కూర ఏదైనా ఉందంటే అది కాకరకాయ. కానీ నేను కాకరకాయ ఫ్రై చేస్తే మాత్రం మా అబ్బాయి చాలా ఇష్టంగా తింటాడండి. ఎందుకో తెలీదు, వాడికి ఫస్ట్ నుంచి ఇష్టమే. అలా అని ఎక్కువ చేదుగా ఉంటే వాడు తినడు. చేదు చాలా లేత కాయలకి చేదు తక్కువ ఉంటుంది కదండీ. ఇంకా మనం అందులో ఈ మసాలాలు కాస్త ఒక టమాటా వేయడం వల్ల ఆ ఉన్న చేదు కూడా పోతుంది. అందుకని చెప్పి వాడు తినేస్తాడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ బీట్రూట్లో కాస్త షుగర్ను పాలు యాడ్ చేసి మిక్సీ చేస్తున్నానండి. ఈ బీట్రూట్ జ్యూస్ తాగాలంటే మాత్రం చాలా కష్టమండి. ఏదో స్మెల్ వస్తుంది. అసలు ఈ స్మెల్ రాకుండా ఏం చేయాలో కూడా అర్థం కాదు. కాకపోతే కష్టంగా అయినా తాగుతున్నాను. ఎందుకంటే హెల్త్ మీద కాస్త ఈ మధ్య కొంచెం కేర్ వచ్చింది కదా. సో హెల్త్ కోసమైనా తప్పదు అన్నట్టుగా అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాను. ఎందుకంటే నార్మల్గానే నాకు బ్లడ్ తక్కువగా ఉంటుందండి. ఇంకా హెల్త్ పట్టించుకోకపోయామంటే ఇంకా అది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువగా బీట్రూట్ జ్యూసే తాగుతానండి. ఫైనల్గా ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. నేను చెప్పిన విషయాలన్నీ మీకైతే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. అంతవరకు మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేసే మోటివేషన్ అయితే వస్తుందండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్.